జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా దొడ్డుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఘాట్ రోడ్లో ప్రమాదాలను అరికట్టేందుకు 9వ తరగతి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎంపిక అయింది. ఉప్పునీటితో కరెంటును ఉత్పత్తి చేసే ప్రయోగంతో 7వ తరగతి విద్యార్థి హరితేజ అబ్బురపరిచాడు. విద్యార్థుల ప్రతిభపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఈ సైన్స్ డే సంబంధించి ఇంకా ఇదే స్కూల్ కి సంబంధించి పిల్లలు కూడా రకరకాల ప్రయోగాలు అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. బాబు చెప్పు, నీ పేరేమి, అసలు నువ్వు ఏం ప్రయోగం చేస్తావు? My name is E. Gautam Naidu. I am from ZPHS Dodipalli. Okay. My experiment is security system. Okay. ఈ సిస్టమ్ మన మిర్రర్స్ ని యూజ్ చేసి సెన్సార్స్ వీటి ద్వారా తయారు చేయాలి. దీని వల్ల దొంగలు ఎవరైనా పడినప్పుడు మనం లేనప్పుడు మెసేజెస్ వాటి ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పనుకున్న అలర్ట్ అనేది వస్తుంది. దాని వల్ల మనకి దొంగలు వచ్చినారు, మనం ఇల్లుని ఇంట్లో ఏమో తిరుగుతుంది అని మనం ముందే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు చెప్పు సరే. ఇక్కడ సెన్సార్స్ అనేది సెట్ చేయబడింది. ఇది ఇంకా ప్రాసెస్ లో ఉండడం వల్ల పూర్తిగా చేయలేదు. ఇక్కడ సెన్సార్ అనేది ఉంది, ఇక్కడ లైట్ అనేది, ఇది ఒక లేజర్ లైట్. ఈ లైట్ ని మనము మిర్రర్స్ మీద పడినప్పుడు ఇది మిర్రర్స్ యాంగిల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన యాంగిల్ ఈ సెన్సార్ టచ్ అయినప్పుడు సెన్సార్ అనేది ఆఫ్ లో ఉంటుంది. ఒకవేళ ఒక మనిషి ఇలా క్రాస్ చేసినప్పుడు లైట్ అనేది మధ్యలో బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా. ఆ బ్రేక్ అయినప్పుడు సెన్సార్ అనేది లైట్ బ్రేక్ అయింది అంటే ఎవరో వస్తున్నారని అర్థం చేసుకొని వెంటనే అలర్ట్ అనేది ఇస్తుంది. బజర్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మనకి అలర్ట్ అవ్వచ్చు. మేల్కో ఉన్నా నిద్రలో ఉన్నా అలర్ట్ అవుతాం. నా పేరు బి వినాయక సార్. నేను 6th క్లాస్ చదువుతున్నాను సార్. నా ప్రయోగం వచ్చి నేచురల్ టర్మరిక్ ఇండికేటర్ సార్. ఇంత వాటర్ వస్తుంది సార్, ఇంత పసుపు వేస్తుంది సార్, పసుపు కలర్ లోకి మారింది సార్. సార్ సర్ఫ్ సార్, సరుపు అదే వేస్తే రెడ్ కలర్ లోకి మారుతుంది సార్. మారినాక లెమన్ వేయాలి సార్, అన్ని దాని కలర్ లోకి మారుతుంది సార్. ఓకే, అంటే ఇట్లా చేయొచ్చని చెప్పేసి నీకు ఎవరు చెప్పినారు? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? మా సైన్స్ నేర్పించింది. అంటే లెసన్ లో ఇది వస్తుందా? వస్తుంది. సో అంటే దీనికి సంబంధించి ఇది నీకు చేయాలని చెప్పి నీకు ఎప్పుడు అనిపించింది అసలు? సైన్స్ డేకి. ఓకే. మై నేమ్ ఇస్ వి హరితేజ్. ఐ యామ్ స్టడీయింగ్ 7th క్లాస్. మై ఎక్స్పెరిమెంట్ ఇస్ ఉప్పులో విద్యుత్ ప్రవహిస్తుంది. ఇప్పుడు దీని ఉదాహరణగా ఇప్పుడు నేను ఈ 2 పెన్సిల్ ని సాల్ట్ వాటర్ వేసి దీని పైకి ఎత్తాను. ఇప్పుడు ఈ లైట్ పెట్టినప్పుడు ఈ విద్యుత్ ప్రవహించలేదు కాబట్టి బల్బు వెలగలేదు. ఇప్పుడే అదే సాల్ట్ వాటర్ లో పెట్టినప్పుడు ఈ లైట్ పెట్టినామంటే ఈ లైట్ మలుగుతుందంటే విద్యుత్ సాల్ట్ వాటర్ లో ప్రవహిస్తుంది. ఇది మామూలు వాటర్ సార్, మీరే చూడండి. నేను మామూలు వాటర్ ని దీంట్లో పోసి మీకు చూపిస్తాను. ఇప్పుడు పెన్సిల్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పెన్సిల్ లో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది కదా. రెండిట్లోనూ పవర్ లేదు కాబట్టి ఇప్పుడు దానికి అటాచ్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి పెట్టిన అటాచ్ ఇచ్చినప్పుడు లైట్ రాలేదు. ఇప్పుడు నేను సాల్ట్ తీసుకొని ఈ వాటర్ లోకే కొంత సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా పెడుతున్నాను. ఇప్పుడు ఈ లైట్ ఎత్తుకొని దీనికి పెట్టాను. చూడండి, ఇప్పుడు వెలుగుతుంది చూసారా? దీని కారణంగా మనము సముద్రాల్లో కూడా విద్యుత్, సముద్రపు నీళ్ళతో కూడా విద్యుత్ ని మనం తయారు చేయొచ్చు. ZPHS దొడ్డిపల్లి స్కూల్, పలమనేరు మండల్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. నువ్వు? My name is Shantamanthi Reddy. I am studying 9th class A section from ZPHS Dodipalli, Palamanere Mandal, Chittoor district. ఓకే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సార్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ మీకు చేయాలనిపించి అసలు మీ థాట్ ఏ విధంగా వచ్చింది చేయడానికి? సార్ చెప్పిన విధంగా మనం ఆ ఘాట్ రోడ్ లో మేము వెళ్తుంటాం కాబట్టి సారు ఎలా థింక్ చేశారో మాతో డిస్కషన్ చేసి మాకు కూడా మా లెసన్ లో ఫ్రిక్షన్ అనే చాప్టర్ ఉంటుంది కాబట్టి సార్ మేము డిస్కషన్ చేసి ఈ విధంగా తయారు చేయడం. ఓకే, ఇది ఫస్ట్ నుంచి చెప్పండి. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఆ ప్రమాదాలు తక్కువ శాతం అరికట్టడానికి అవకాశం ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం ఘాట్ రోడ్ లో చూస్తుంటాం ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి మొగలి ఘాట్ రోడ్ లో. ఓకే.
సంవత్సరానికి చాలా ప్రమాదాలు లిస్ట్ అవుతుంటాయి. ఓకే. దీనికి కారణం అతివేగం మరియు ఆ ఘాట్ రోడ్ లో కంట్రోల్ చేయని ఆ వెహికల్ కంట్రోల్ చేయని కాకుండా ఈ విధంగా జరుగుతుంటుంది. మన ప్రభుత్వం వారు కాంక్రీట్ వాల్ అనేది కట్టించున్నారు, కానీ ఆ కాంక్రీట్ వాల్ ని ఢీకొని ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది, లోయల్లో పడిపోతుంటాయి. వీటన్నిటిని అరికట్టడానికి ఈ ప్రయోగం తయారు చేయడం జరిగింది. ఎలా అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటే అటువంటి రోడ్స్ లో ఆల్రెడీ కాంక్రీట్ వాల్ ఉంటుంది, దానికి మనం ఎక్స్ట్రాగా ఒక 2 feet వదులుకొని ఒక ఫైబర్ షీట్, ఆ 2 feet వదులుకున్న ఆ గ్యాప్ లో ఫుల్ గా ఇసుక, ఎప్పుడైతే ఆ వెహికల్ ప్రమాదం గురయ్యి ఆ ఫైబర్ షీట్ ఢీకుంటుందో ఆ ఫైబర్ షీట్ అనేది బ్రేక్ అవుతుంది, ఆ ఇసుక అనేది రిలీజ్ అవుతుంది. ఆ వెహికల్ కు మరియు ఆ ఇసుక ఉన్న ఘర్షణ కారణంగా అది ఆగిపోతుంది. దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం ఏమీ జరగకుండా కొద్దిపాటి గాయాలతో బయటపడవచ్చు. ఓకే, నువ్వు చెప్పావు అసలు ఈ ప్రయోగం చేసిన తర్వాత స్టేట్ లెవెల్లోకి అయితే వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది? సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు మనం తగ్గించే అవకాశం ఉంటుంది? ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా కొద్దిపాటి గాయాలతో తప్పించుకోవచ్చు సార్. ఓకే, అంటే దీన్ని నువ్వు స్టేట్ లెవెల్ తీసుకెళ్ళావు కదా, అక్కడ ఏ విధంగా ప్రజెంటేషన్ చేసావు చెప్పు. విజయవాడ మురళీ రిసార్ట్స్ లో సైన్స్ ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్ లో జరిగింది. అక్కడ నాకు ఎంతో ఆనందంగా ఉంది. అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి, అవి చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఇంకా బాగా ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకున్నాను. అక్కడ మురళీ రిసార్ట్స్ లో 2 days జరిగింది. అక్కడ ఫస్ట్ డే వచ్చి అంతా రెడీ చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ వచ్చి జడ్జిమెంట్ జరిగింది. అక్కడ నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సైన్స్ కి సంబంధించి పిల్లలు అయితే చాలా ప్రయోగాలు అయితే చేశారు సార్. అంటే ఈ స్థాయి నుంచి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అసలు సైన్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం? సైన్స్ అనేది ఫ్యాక్ట్ సార్. సైన్స్ లోనే మనము నిజం దాగి ఉంది. ఇంత ముందు కూడా మనము పురాతన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం అనేక రకాలైన ఎక్విప్మెంట్స్ కానీ అనేక రకాలైన డిజైన్స్ కానీ మనం ఫాలోఅప్ చేయడము, దానివల్ల మన కమ్యూనికేషన్ అనేది డెవలప్మెంట్ అవ్వడము, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ అవ్వడము, మనం అట్మాస్ఫియర్ లో చేంజెస్ ని మనం ఐడెంటిఫై చేయడము. అదే విధంగా ఇప్పుడు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఉండే వారిలో ఇటువంటి మన సైంటిఫిక్ గా మనము తయారు చేసిన అనేక రకాలైన డ్రోన్స్ ని వాళ్ళు ప్రయోగించడము, ఇదంతా కూడా మనకు సైన్స్ డెవలప్మెంట్ అయిన వల్లే జరగడం అనేది వాస్తవం సార్. దీనివల్ల సైన్స్ లేనిదే మనకి లైఫ్ లేదు అనే స్టేజ్ కి ఇప్పుడు మనం ఉన్నాము. అదే విధంగా పిల్లల్లో కూడా ఈ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని మనం పెంపొందించాల్సిన ఉద్దేశంతో అనేక రకాలైన ప్రయోగాలను స్కూల్ లెవెల్లో వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని బేస్ గా చేసుకొని వాళ్ళు కూడా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ జరిగే ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ లో పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు చాటుకొని మన యొక్క దొడ్డిపల్లి హై స్కూల్ కి మంచి పేరు ప్రఖ్యాతులు తెలుస్తున్నారు సార్. ఇప్పటిదాకా మనం చూసాం కదా అనేక అంశాలపైన, అటు ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ సైన్స్ డే సంబంధించి ఎన్నో ప్రయోగాత్మకంగా డాక్యుమెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి సైన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సైన్స్ అంటే ఫ్యాక్ట్ అనే అంశం పైన కూడా సార్ వారు మాట్లాడుతున్నారు. సో అందరికీ కూడా ఒకసారి మా వైకే టీవీ ద్వారా సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.